క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, ఆగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. పరమగీతము 4వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఇక్కడ జటామాంసి అనగా నిర్గమకాండం 34 నుండి 38లో సుగంధ ధూప సంభారమునందు ఇది వాడబడినది. దేవుడు యాజకులను కలుసుకొను ప్రత్యక్ష గుడారములోని సాక్ష్యము మందసము నెదుట అతి పరిశుద్ధమైనదిగా ఇది ఉంచబడి ఉన్నది. దైవ సన్నిధి చేయు పెండ్లి కుమార్తె యొక్క అతి పరిశుద్ధమైన స్థితిని తెలుపునది. కుంకుమ అనగా పరమగీతమునందున్న పరిమళ ద్రవ్యములలో ఇది ఒకటి. ఈ పదము ఒక్కచోట మాత్రమే కనబడుచున్నది. దీనిని మూల భాషా పదమునందు కరకుమే అందురు. ఇది కుంకుమ యొక్క మారు రూపము కావచ్చు. దీనిని హిందూ దేశము నుండి తెచ్చినదనుకొనుచున్నారు. ఇది తెలుగు బైబిల్ నిఘంటువునందు చూచుచున్నాము. ప్రపంచములోనున్న మిషనులన్నిటిలో ఏ మిషను చరిత్రలో లేని చరిత్ర భారతదేశంలో బయలుదేరిన బైబిల్ మిషన్ నందు గలదు. దైవజనుడైన దేవదాసు అయ్యగారికి ఆయన గదిలో దేవుడు గాలిలో బైబిల్ మిషను అని తెలుగు అక్షరములలో వ్రాసి చూపెను. ఇది ఏ మిషను చరిత్రలో లేని చరిత్ర గదా. ఎక్కడా లేని దైవ సన్నిధానుభవమును ఈ మిషను కలిగి ఉన్నది. ఎన్ని గంటలైనను దైవ ధ్యానములో ఉండి దైవ ప్రత్యక్షత అనుభవము ఈ మిషను వారు కలిగి ఉన్నారు. అట్లే ఈ సన్నిధి పరిమళమును తెలుపునది భారతదేశము గనుక కుంకుమను భారతదేశంలోని బైబిల్ మిషనుతో పోల్చుచున్నాము. నిమ్మగడ్డి, లవంగ పట్ట అనగా నిర్గమ 30:24 నందు పరిశుద్ధ తైలమునందు ఉపయోగించిన ద్రవ్యములు. వీటిని ప్రతిష్టాభిషేక తైలమునకు వాడిరి కనుక దీనిని ఎవరిని ప్రతిష్ఠించిన ప్రతిష్ఠ కొరకు వినియోగింపబడినది. అట్లే భూమి మీదనున్న విశ్వాస సంతతి పెండ్లి కుమార్తెగా ప్రతిష్ఠించబడుటకు పరిశుద్ధాత్మ అను తైలము కావలను. ఇది పరిశుద్ధాత్మకు సూచన అయి ఉన్నది. వివిధమైన పరిమళ తైల వృక్షములు అనగా ఈలాగు పరిశుద్ధాత్మ వలన ప్రతిష్ఠింపబడిన వధువు సంఘము వివిధములైన అనుభవ రూపములను పరిమళింపచేయు వృక్షములను పోలియున్నది. గోపరసము అనగా స్తుతి పరిమళమును అగపరుచున్నది. పరమగీతము 4:6. అగరు వృక్షములు అనగా సాధారణముగా శరీరమునకు పూసుకును ఒక సుగంధ ద్రవ్యము. దావీదు కీర్తన 45:8. సామెతలు 7:17. ఆఖలోతు అను దీని హెబ్రీ పదము యొక్క రూపమే అగరు. దీనిని చెట్టు నుండి తీయుదురు. ఈ చెట్టు విస్తారముగా వాగుల ధరిని పెరుగును. సంఖ్యాకాండము 24:6. నికోదేము దీనిని క్రీస్తు శరీరమునకు పూసెను. యోహాను 19:39. దీని కొమ్మను కొంతకాలం వరకు భూమిలో ఉంచి తీసిన మరింక పరిమళించును. నీ భక్తుని కుళ్ళు పట్టనియ్యవు. దావీదు కీర్తన 16:10. శరీరము కుళ్ళు పట్టలేదు, పునరుత్థానుడయ్యాడు. అలాగే పెండ్లి కుమార్తె అంతస్తు గల మృతుల గుంపులోని వారు సమాధి చేయబడినను ప్రభువును బట్టి కుళ్ళిపోని వారును కలరు. ఇట్టి మృదుల గుంపులోని వారు కుళ్ళిపోయినను మహిమ శరీరదారుడై రాకడయందు ప్రభువును మధ్యాకాశంలో కలుసుకొనగలరు. సజీవ గుంపులో వెల్లువారికి మరణము లేకుండా మహిమ శరీరదారులైన వారును కలుసుకొందురు. కనుక ఆగరు పెండ్లి కుమార్తె యొక్క శరీరమునకు కూడా పాడు కాదు అను సంగతిని చూపించుచున్నది. నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అనగా పెండ్లి కుమార్తె అంతస్తులోని విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వలన కలిగిన వరములు, ఫలములు, అనుభవములను నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములను పోలినవారు. అనగా ఎవరిలో ఏ స్థితి ఉన్నదో ఆ స్థితి యొక్క పరిమళమును పరిమళింప చేయుదురు. కనుక ఈ పాఠము వల్ల నానా విధములైన ఫలవృక్షములను, నానా విధములైన పరిమళములను కనుపరుచున్నదే పెండ్లి కుమార్తె సంగమని తెలుసుకొందురుగాక. ఆమేన్. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహము,
పరమగీతము 4వ అధ్యాయం 15వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి అనగా ప్రియుడైన ప్రభువు ప్రియురాలిని పై వచనముల యందు ఈ రీతిని సంబోధించెను. 4 అధ్యాయం 9 నుండి 12 వచనముల యందు దీని భావమును వివరముగా వ్రాసితిమి. ఉద్యాన జలాశయము. జలాశయము అనగా ఊరేడి నీరు కల బావి. దేవుని వాక్యానుసారము విశ్వాసులో ఎప్పటికప్పుడే ఊరుచుండును కనుక వధువు రూపము గల విశ్వాసులను జలాశయము అని ప్రభువు సంబోధించుచున్నారు. ఈ ఉద్యానవనము క్రైస్తవ సంఘమున్న చోటు. ఈ జలాశయము లేని ఎడల ఉద్యానవనమునకు ఫలభరితమైన స్థితి ఉండదు. ఆయా కాలముల యందు ఈలాంటి జలాశయమైన భక్తులను ఎందరినో మనము చూడగలము. ఈ కాలమందున్న బైబిల్ మిషను అను ఈ ఉద్యానవనమునకు జీవజల నది దేవదాసు అయ్యగారే అని హిమాలయ పర్వత వాసి అయిన సెయింట్ థామస్ గారు చెప్పిరి. ఒకసారి ఏలూరు సంగమంతయు దేవాలయములో ఉపవాస ప్రార్థన ఏర్పరచుకొని ధ్యానములో ఉండగా ఈ థామస్ ఋషిగారు ఆత్మరూపిగా వారి మధ్యకు వచ్చి కనబడి ఆయన స్కూలు భాష అయిన లాటిన్లో మాట్లాడిరి. ఇది సంగమునకు తెలియదు కనుక ప్రభువా దీనికి తెలుగులో అర్థం చెప్పుమని ప్రార్థించిరి. అప్పుడు సంఘంలోని ఒకరు ఆ భాషను ఆత్మ ద్వారా తెలుగులోనికి అనువాదము చేసిరి. మొదట ఆ లాటిన్ మాటను పలుకుచూ దాని అర్థమును తరువాత తెలిపిరి. నేను హిమాలయ పర్వతంలోని డెహాడా అను గుహయందు ఉన్నాను. నాతో కూడా 500 మంది ఋషులు ఉన్నారు. డెహాడా అనగా దీవించు వారి జీవపు గుహ అని అర్థము. మీరు పాడే పాటలు మంచివే కాని మీరు పాడుట బాగుగా లేదు అని చెప్పి మీరు ధన్యులు, ఎందుకనగా జీవపు నది ఒడ్డున ఉన్నారు. ఆ జీవజల నది మీ తండ్రి గారైన దేవదాసు గారే అని పలికిరి. మరియు ప్రభువు యోహాను 7:38 నందు జీవజల నది పారునని పలుకలేదా అని చెప్పి వెళ్లిపోయారు. ఎవరు పరిశుద్ధాత్మను కలిగియుందురో వారి అందరిలో నుండి ప్రవాహముల వలె వర్తమానములు వచ్చుచూ ఉండును. ఆయా స్థితులను బట్టి ఆయా రీతుల వారు ఆయా కాలములలో పరిశుద్ధాత్మ ద్వారా సంపాదించుకున్న వాక్య వర్తమానములను జలాశయములను సంగమును ఉద్యానవనమునందు దాచియుంచిరి. తెలుగు క్రైస్తవ కీర్తనలోని 38వ పాట పండుగ పెంతెకోస్తు పండుగ లోని 5వ వచనము. జీవబోధలు చేయ గొప్ప జీవగలుంగును వాక్యమందలి భావములు ఒక ప్రక్క నుండి ప్రజల కర్తమగుచూ నుండు. ప్రవాహ జలకూపము అనగా ఇది లోతైన బావి అనగా వాక్యంలోని మర్మమైన మహిమగల సంగతులను వాక్య లోతులోనికి దిగి పైకి తెచ్చి ఈ ఉద్యానవనమంతటికి అందించుటయే ప్రవహింప చేయుట. ఇశ్రాయేలీయులు అను ఈ ఉద్యానవనమునకు నీరు లేనప్పుడు మోషే దేవునిని ప్రార్థింపగా దేవుడు మోషే నీవు వెళ్లి ఆ బండతో మాట్లాడుము అని పలుకగా మోషే బండతో మాట్లాడగానే బండ నుండి నీరు ప్రవాహముగా లక్షలాది ఉన్న ఇశ్రాయేలీయుల గుడారముల వద్దకు ప్రవహించెను. ఈ జలము దేవుని మాట వల్ల కలిగిన జలము. ఇది వారి శరీర జీవితము కొరకు నిర్గమ 17:6 అయినా ఆత్మీయ జీవిత స్థితి కొరకు దేవుడు ఎన్నో వర్తమానములను ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ప్రవహింపజేసెను. ఆ ప్రవాహ జలములు మన వరకు ప్రవహించినది. ఈ రీతిని బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకములలోని ప్రతి పుస్తకము వధువు సంఘమనే ఉద్యానవనము కొరకు ప్రవహించిన జలకూపమే. సంఘకాలంలోని భక్తులందరిలో నుండి బయలుదేరిన వ్యాఖ్యాన గ్రంథములన్నీ బైబిల్ పుస్తకంలోని వాటి కంటే పెద్దవి. బైబిల్ నుండి వచ్చిన సంఘ చరిత్రలో నుండి వచ్చిన ఈ జలకూప ప్రవాహమంతయు ఉద్యానవనమును పెండ్లి కుమార్తె నుండి వచ్చినదే. లెబనోను పర్వత ప్రవాహము అనగా ఉన్న పర్వతములన్నిటిలో లెబానోను పర్వతములు ఎత్తైనవి, అందమైనవి, పరిమళమునిచ్చునవి. ఈ ఎత్తైన పర్వతము నుండి వచ్చే ప్రవాహము ఎక్కువైనది. అన్ని లోకములకు పైన ఉన్న ఉన్నత లోకమనబడిన దేవలోకములోనికి రాకకాలమందు ప్రియునితో కూడా కొనిపోబడిన ఈ వధువు 1000 ఏండ్ల పరిపాలన కాలమందు పైనుండి భూమి మీదకు వచ్చి తనలోని వాక్యమనే ప్రవాహమును వేగముగా లోకమంతటికి ప్రవహింపచేయును. ఎత్తైన లెబనోను పర్వతము ఎలాంటిదో అలాగే ఉన్నతమైన దేవుని సింహాసనము వద్ద నుండి వచ్చిన పెండ్లి కుమార్తె కూడా అలాంటి ఉన్నతమైనది. ఆమేన్. హల్లెలూయా. మరణాతా.